వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి ఈ నెల 8వ తేదీ అంటే సోమవారం ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో సీజీసీ, సీఈసీ సభ్యుల సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాల్సిన చర్యలు, రాష్టంలో ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన ప్రకటించారు. అందరి అభిప్రాయాలు, సూచనలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు అంబటి. 8వ తారీఖు ఉదయం 11 గంటలకి హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసులో సీజీసీ, సీఈసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీజీసీ, సీఈసీ సభ్యులందరూ హాజరు కావాల్సిందిగా మీ ద్వారా కోరటం జరుగుతుంది. దీనిలో చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తిరస్కరణ తరువాత కొంతకాలం వరకు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చే అవకాశం లేదని అర్థమైన తరువాత పార్టీని పటిష్టవంతంగా ముందుకు తీసుకుపోయేందుకు చేపట్టవలసిన చర్యలు, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి కష్టాలు, ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, రైతులైతేనేమి, వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడినటువంటి గడ్డు పరిస్థితులైతేనేమి, వీటన్నిటి మీద చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని భావించడం వల్ల ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.